Greetings to you in the name of our Lord Jesus Christ of Nazareth. How are you all doing today? It's so good to be here again in this live. మీ అందరినీ కూడా ఈ లైవ్లో కలవడానికి దేవుడిచ్చిన మరొక సదవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈరోజు నేను ప్రత్యేకముగా దేవుని యొక్క ప్రేమను ఆయన త్యాగపూరితమైన ప్రేమ, మన కొరకు త్యాగమైపోయిన ప్రేమ, ఆ విలువైన ప్రేమ, ఆ వెలకట్టలేని ప్రేమ, కొలవలేని ప్రేమ, అద్వితీయమైన ప్రేమ, శత్రువులను సహితము క్షమించగలిగిన ప్రేమ, పాపాత్ములను క్షమించగలిగిన ప్రేమ, అటువంటి దివ్య ప్రేమ గురించి ఈరోజు మనము కొన్ని వాక్య భాగాల ద్వారా చదువుకుని దేవుని మహింపరుద్దాము. మన మొట్టమొదటి వాక్య భాగము ఈ దినమున గాస్పెల్ ఆఫ్ జాన్ 15th chapter 8th verse to 14th verse వరకు చదువుకుందాము. అక్కడ నేను చదివి వినిపిస్తాను, మీరు కూడా మీ వాక్య భాగాలను తెరిచి చదివి నాతో పాటుగా ఈ యొక్క రీడింగ్లో ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని, నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీ ఒకరినొకరు ప్రేమించవలనని నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. ఆమేన్. He has called us, ఏమని పిలిచాడండి? He has called us friends. ఈ ఫ్రెండ్ కోసం, లైవ్ను వీక్షిస్తున్న మీ కోసం ఆయన ఏం చేశారంటే తన ప్రాణాన్ని అప్పగించారు. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టివాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునో లేడు అంటున్నాడు. He has given his own life, gave his life as a ransom for us. Amen. Amen. ఇక్కడ మనము మొట్టమొదటి పాయింట్గా అక్కడ దేవుడు ఆశపడుతున్నది ఏంటంటే బహుగా ఫలించటం వలన తండ్రికి మనము మహిమ తెచ్చువారం అవుతాం. అప్పుడు మనము శిష్యులం అవుతామని చెప్తున్నాడు. రెండవ మాట అక్కడ అంటున్నాడు, తండ్రి ఆజ్ఞను నేను గైకున్నాను, నా ఆజ్ఞలు మీరు గైకున్న ఎడలా. అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, నా ప్రేమ యందు నిలిచి ఉంటారు అంటున్నాడు. హల్లెలూయా. నేను ఎలాగైతే ప్రేమించానో, ఆయన నన్ను ఎలాగైతే ప్రేమించారో తండ్రి, నేను మిమ్మును కూడా అలా ప్రేమించాను, అందుకనే నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండుడి అంటున్నాడు. మరలా అంటున్నాడు, నా తండ్రి ఆజ్ఞలను నేను ఎలాగైతే గైకొన్నానో మీరు నా ఆజ్ఞలను గైకొనండి అంటున్నాడు. ఇంకొక పాయింట్లు అంటున్నాడు చూడండి, మీ యందు నా సంతోషము ఉండవలననియు, ఆ సంతోషం ఎలాగంట పరిపూర్ణము కావాలనియు ఇక్కడ ఈ సంగతులన్నీ మీకు చెప్తున్నాను అంటున్నాడు. మరొక మాట అంటున్నాడు చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకొని నేనిచ్చు ఆజ్ఞను మీరు పాటించాలి అంటున్నాడు. 13వ వచనంకి వచ్చేసరికి తన స్నేహితుని కొరకు ఒకడు ఎలా అయితే ప్రాణము పెడతాడో, అందుకని అంటాడు, గ్రేటర్ లవ్ హ్యాస్ నో వన్ దాన్ టు లే డౌన్ వన్స్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. ఆమేన్. Amen. Greater love. We have greater love.
త్యాగపూరితమైన ప్రేమ, త్యాగమైపోయిన ప్రేమ, విలువైన ప్రేమ, వెలకట్టలేని ప్రేమ, అద్వితీయమైన ప్రేమ. అటువంటి ప్రేమను మనము కలిగి ఉండి అద్వితీయమైన పాత్రలుగా, దేవునికి తండ్రికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండులాగున సంతోషము పరిపూర్ణమగునట్లు మనలో ఆయన చేస్తానంటున్నాడు. ఏమేన్, ఏమేన్. అక్కడ చూడండి, నేను ఒక చిన్న ఉపమానం మీకు చెప్తాను. ఒక పక్షిరాజు ఉంది. ఆ పక్షిరాజు తను గృహమును నిర్మించుకోవాలనుకుంది. గృహమును నిర్మించుకొని ఆ సీజన్కి వచ్చేసరికి ఆ గృహమును నిర్మించుకొని ఏం చేసిందంటే, ఆ గృహమును నిర్మించుకున్నట కొరకు తను ఇటు అటు వెతుకులాడుతూ వెళ్ళి కొమ్మలు పుల్లలు అవన్నీ తెచ్చుకొని ఒక గూటిని తయారు చేసుకుంది, ఒక పెద్ద బ్రాంచ్ మీద. అయితే ఆ బ్రాంచ్ మీద ఆ గూటిని వేసుకొని ఆ గూటిలో నివసిస్తూ తాను 5 గుడ్లు పెట్టింది అక్కడ. ఆ 5 గుడ్లను పొదిగి అది కొన్నాళ్ళు అయిన తర్వాత అవి చిన్ని చాలా ప్రెషియస్గా కనబడేవి, బ్యూటిఫుల్గా కనబడే 5 ఎగ్స్ హ్యాచ్ అయ్యి మంచి అందమైన పిల్లలు అందులో నుంచి బయటకు వచ్చాయి. సో ఆ టైంకి మదర్కి చాలా చాలా సంతోషం అనిపించింది. చాలా సంతోషముగా ఉన్నాయి. చాలా సంతోషముగా ఉండి తల్లి బిడ్డలు కలిసి ఎంతో ఆనందముగా సమయానికి తగినట్టుగా ఆహారమును వెతికి ఆకాశములో బయలుదేరి వెళ్ళి పిల్లల కోసం ఆ పురుగులనేవి వెతకడం కోసం వెళ్ళి వెతికి తీసుకొచ్చి పిల్లలకి పెట్టుకుంటూ వారికి వారుగా ఎంతో సమయాన్ని గడుపుతూ బిడ్డలతో ఎంతో ఆనందంగా గడుపుతున్న ఆ పక్షిరాజుకి ఒకగానొక రోజున ఏమైందంటే భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్ అయింది ఆ విలేజ్లో. అండ్ ద ఫారెస్ట్ ఈస్ జస్ట్ బిహైండ్ ద విలేజ్. ఆ విలేజ్కి వెనకటి భాగంలోనే ఉంది. ఆ వెనుకటి భాగంలో ఉన్న ఈ యొక్క ఫారెస్ట్కి కూడా ఫైర్ వచ్చేసింది. ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయి ఆ విలేజ్ను వెకేట్ చేసేసి దే హ్యావ్ రన్ అవే, ఆ గృహాలను విడిచిపెట్టి బయటకు వచ్చేసారు. ఆ సమయంలోనే ఈ యొక్క చిట్టడవిలో నుంచి పెద్ద పెద్దగా కేకలు వినబడుతూ ఉన్నాయి. అవి ఎవరివంటే కనుక ఈ యొక్క పక్షిరాజు పిల్లల యొక్క కేకలు వినబడుతూ ఉన్నాయి. పక్షిరాజు ఈ ఫైర్ని చూడగానే ఏం చేసిందంటే, తాను పురుగుల కోసం పిల్లలకి ఆహారం కోసం తిరుగుతున్న పక్షిరాజు గమనించుకుంటూ ఉంది. ఆ ఫైర్ ఆ చెట్టు మీదకి వస్తుంది అనగానే అది ఇట్ హ్యాస్ ల్యాండెడ్ ఆన్ టు ద ట్రీ. ఆ ట్రీ మీద ల్యాండ్ అయిపోయి తన బిడ్డల కోసం వెతుక్కుంది. ఆ బ్రాంచ్ అంతా చూసుకొని ఆ గూటి స్థలమునకు చేరి తన బిడ్డలను తన రెక్కలతో కప్పుకుంది. తన రెక్కలతో కప్పుకొని తన పిల్లలను కాపాడుకోవాలని అనేక రకములుగా ప్రయత్నాలు చేసింది. గ్రామస్తులైతే ఈ అరుపులు విన్నారు, కానీ వారు ఆ సమయంలో సహాయం చేయలేని స్థితిలో ఉన్నారు, ఏంటో చూడలేని స్థితిలో ఉన్నారు. అయితే ఆ చెట్టు అంతా కూడా కాలిపోవడం ప్రారంభించింది. కాలిపోతూ ఆఖరికి ఆ చెట్టు అంతా కూలిపోయింది. ప్రజలందరూ కూడా నీళ్లతో వారి యొక్క ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాలన్నీ కూడా తడుపుకున్న తర్వాత అరేరే ఏం జరిగింది ఫారెస్ట్లో అని చెప్పేసి వారు చూడడానికి వెనక్కి వచ్చి దాన్ని చూసుకున్న పిమ్మట వారు చిన్ని అడుగులు వేస్తూ నడుస్తూ ఉన్న ఆ గ్రద్ద పిల్లలను చూశారు. ఎగ్లెట్స్ని చూశారు. ఎగ్లెట్స్ని చూసి అయ్యో సంతోషంగానే ఉన్నాయి కదా అనుకున్నారు. బట్ వాటిని కాపలా కాస్తూ ఉన్న తల్లి మాడిపోయి మసైపోయి బొగ్గైపోయింది. చూసారా, తన పిల్లల కోసం అది ఏం చేసిందంటే తన ప్రాణాన్ని అర్పించింది. తన ప్రాణాన్ని కూడా లెక్క చేసుకోలేదు. ఈ రోజున మనము ఆ రోజున ఆ గ్రామస్తులకు అది ఎంతగానో
ఆశ్చర్యపరిచింది. దేవుడు సృష్టించిన ప్రకృతిలో నుంచి నేర్చుకోవలసిన అనేకమైన విషయాలు మనకి ఈ రోజున ఉన్నాయి. మనిషి ప్రేమను కోల్పోతున్నాడు. ఈ యొక్క చిన్ని చిన్ని జంతువుల్ని చూస్తే మనకు తెలుస్తూ ఉంది తల్లి బిడ్డల కోసం ఎటువంటి త్యాగమును చేసింది అనేది. ఈ రోజున మనము ఈ యొక్క క్రైస్తవ జీవితాలలో క్రీస్తును కలిగిన వారముగా మనము తెలుసుకున్నామా? మన తండ్రి మనకిచ్చిన భాగ్యము, లేకపోతే మనకిచ్చిన జీవము ఎలాగిచ్చారో ఆ త్యాగమును ఒకసారి గుర్తు చేసుకోగలిగిన మనసు మనలో ఉందా? 1 తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం అక్కడ చదువుకుందాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఎవరికి? తండ్రికి. విమోచన క్రయధనముగా అంటే విమోచన క్రయధనముగా అంటే ర్యాన్సమ్, ఒకదానికి బదులుగా ఇంకొకటి పెట్టడం అన్నమాట. మనల్ని విడిపించడం కొరకు ఆయన తన్ను తాను రిక్తునిగా చేసేసుకున్నారు. గేవ్ హిస్ లైఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్ ఫర్ అస్. సమర్పించేసుకున్నారు. కెన్ వి ఇమాజిన్ హౌ ద గ్రేటర్ లవ్ హీ హ్యాస్ poured అపాన్ us? మనం రికగ్నైజ్ చేసే రీతిలో ఉన్నామా? ఆర్ వి ఏబుల్ టు డైలీ థింక్ ఆఫ్ హిస్ greatest love, the greater love? ఇంకొక వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అక్కడ హెబ్రూస్ చాప్టర్ 2 9th verse అక్కడ he died and tasted death that we may live. మనము జీవించు నిమిత్తము ఆయన మరణమైపోయాడు. He died just to make us live. Amen. Amen. డెత్ అనే ఆ యొక్క భయము మనలో నుంచి తొలగించడానికి, ఆ మరణం అనే తాళపు చెవులను సంపాదించుకోవడానికి తాను the dominion that has been stolen by Satan, అది ఆయన తీసుకునడం కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అప్పగించేశారు. He has given up his life and he defeated the death. He bought the keys of hell. Amen. Keys of death. Amen. Amen. చూసారు, ఇక్కడ మనము మొట్టమొదటిగా చదువుకున్న వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయములోనే మనము ఒక్క వాక్య భాగాన్ని మనము మరలా ఒకసారి చదువుకుందాం. 12వ అధ్యాయము 15వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం ఒకసారి చదువుకుందాం. అక్కడ చాలా తేటగా దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలనని నా ఆజ్ఞ. మై ఫస్ట్ ఫోర్మోస్ట్ నా యొక్క ఆజ్ఞ మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలంటున్నాడు. 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. Greater love has no one than this, than to lay down one's life for his friends. Amen. Amen. నన్ను ఏమంటున్నాడు? నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. whatever I have told you to do, if you do it, ఏమంటున్నాడు అక్కడ? you will be my friend. You will be my friend. Amen. Amen. ఇక్కడ చూడండి, ఎఫిషియన్స్ చాప్టర్ 5 verse 2 మనం అక్కడ చదువుకుందాం. అక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఆమేన్.
మనలను ప్రేమించి మనలను పరిమళ వాసనగా అంటే సువాసనగా చేసుకొనుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అప్పగించేసుకున్నారు. ఎలా అంటారా? అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నారు. అలాగునే మీరును కూడా ప్రేమ కలిగి నడుచుకునుడి అంటున్నాడు. యు వాక్ విత్ లవ్ విత్ వన్ అనదర్ అంటున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇంకొక వాక్య భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. ఫస్ట్ జాన్ చాప్టర్ 4 11th verse 12th verse కూడా మనం చదువుకుందాం. ఇక్కడ ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఏ మానవుడు దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. No one has seen his face till now. ఏ మానవుడు చూడలేదు. మనము దేవుడు మనల్ని ఎలా అయితే ప్రేమించారో మనము ఒకరినొకరు అలాగూ ప్రేమించుకోవాలి. ప్రేమించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్తున్నాడు. చూడండి, అక్కడ మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. అలా చేసినట్లయితే మనలోనే దేవుడు నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఇట్ విల్ బి కంప్లీట్, నాట్ ఎన్ ఇన్కంప్లీట్ థింగ్. సంపూర్ణము చేయబడును అంటున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. His love will be completed, perfected. Amen. The perfection of love has to be established in our spiritual growth. The edifying of spirit comes from the willingness of our spirit in accepting God's commandments. What God has commanded us to do, if we are fully willing to follow it, we will be perfected in His love. We will be perfected in His spirit. We will be perfected in His body. Amen, amen. Tonight let us pray. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇక్కడ అనేక విషయముల కోసం మేము వెతుకులాడుకుంటూ ఉన్నాము ప్రభా. అయ్యా, ఈ లోకములో తాత్కాలికమైన ప్రేమలు, తాత్కాలికమైన అభిమానాల కోసం, తాత్కాలికముగా ఉండే ఈ యొక్క ధనధాన్యముల కోసమో, లేకపోతే తాత్కాలికముగా ఉండే ఈ శరీరమును నిలబెట్టుకున్నట కొరకు మేము ప్రయాసపడిపోతూ ఉన్నాము ప్రభా. మమ్మల్ని క్షమించండి. ఈ రోజున నీ ప్రేమ మాలో సంపూర్ణమగునట్లు నీవిచ్చిన ఆజ్ఞ ప్రకారము మేము జీవించి నీ యందు నిలిచి ఉన్నట్లయితే ప్రభా, నీకు స్నేహితుల మగునని వాక్యం చెప్తూ ఉంది. We really wanted to be your friends. Lord, నువ్వు నా ఫ్రెండ్గా ఉండాలి ప్రభా. నా యొక్క ప్రాణమై ఉండాలి తండ్రి. నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ఈ రాత్రి కాల సమయంలో ప్రభా. అయ్యా, నీవిచ్చిన త్యాగము, you have given ransom as a ransom, your life as a ransom. Instead of us, you have been crucified. Instead of us, you have taken all the burdens. Instead of us, you have been wounded. మీ యొక్క ప్రేమను మాలో సంపూర్ణము చేయ నిమిత్తము మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు ప్రభా. మిమ్మల్ని మీరు బలిగా చేసుకున్నారు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రేమను ఇంకను ఎరిగిన వారముగా, నీ త్యాగపూరితమైన ప్రేమ, నీ త్యాగమైపోయిన నీ యొక్క జీవితమును మేము జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా, ఈ దినమున ఇంకనూ మేము ప్రభా మా యొక్క ఆత్మానుభవంలోనికి లోతైన అనుభవం మేము పొందుకొని నీలో కొనసాగు నిమిత్తము నీ అభిషేకమును మాతో ఉంచమని